ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి, నర్సాపురంలో బరులు భారీగా ఏర్పాటు చేశారు. దెందులూరు, తణుకు నియోజకవర్గాల్లో పందాల జోరు సాగుతోంది. సంక్రాంతి సాంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టి యథేచ్ఛగా పందాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండే, నర్సాపురంలో బరులు భారీగా ఏర్పాటు చేశారు. దెందులూరు, తణుకు నియోజకవర్గాల్లో పందాల జోరు సాగుతోంది. సంక్రాంతి సాంప్రదాయం పేరుతో కోళ్లకు కత్తులు కట్టి యథేచ్ఛగా పందాలకు పాల్పడుతున్నారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్ మా బీఆర్కే ప్రతినిధి రవికిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, మరి ప్రభుత్వం ఎంత చెప్తున్నప్పటికీ కోడి పందాలను అయితే ఆపట్లేదు. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే, ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గం, ఐపోలవరం మండలం, ముమ్మడివరం మండలంలోని చెయ్యేరు గ్రామంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎట్టి పరిస్థితుల్లోని గవర్నమెంట్ వారు తగ్గకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే కోడి పందాలను నిర్వహించడం జరుగుతుంది. కాకియా కోడి అంటే ఇక్కడ కోడి నెగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ చెయ్యేరు గ్రామంలో సుమారు ఒక 50,000 మందితో ఇక్కడ ఒక బరువులను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి మన కోడి పందాలని చూడొచ్చు, మన విజువల్స్ లో చూడొచ్చు. అవి వాటిని జట్టు పందెం అంటారు. అవి ఎంతసేపు అయినా అలాగే కొట్టుకుని ఏదైనా పడిపోతే దాన్ని ఓడిపోయిందని తీసుకుంటుంటారు. అది ఇక్కడ సాంప్రదాయము, సంస్కృతి, సాంప్రదాయం ఇదంతా కూడా ఇప్పుడు సుమారు 400 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లో అంటే చుట్టూ ఉన్నటువంటి ఈ మొక్కల మధ్య, మామిడి చెట్ల మధ్యలో ఇక్కడ బరువులు ఏర్పాటు చేసి రాత్రి పగలు అని తేడా లేకుండా ఇక్కడ సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజుల్లో కూడా ఇక్కడ ఈ పందాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ కోడి పందాలని వాటిని ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు సార్? గత 400 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా పక్క గ్రామాల నుంచి మనకి చెయ్యేరు గ్రామంలో మామిడి తోటల్లో చాలా వింతగా జరుగుతాయనేసి చూడడానికి మళ్ళీ పక్క ఊర్ల గ్రామం నుంచి కూడా వస్తారండి. మాకు ఈ సంవత్సరం అయితే స్పెషల్గా రాయుడిపాలెం అనే గ్రామం ఉందండి. ఇక్కడ రాయుడిపాలెం గ్రామము 50 సంవత్సరాలు అవుతుందని ప్రభ కట్టి, ఈ ప్రభ 50 సంవత్సరాల సందర్భంగా ఈ సంవత్సరం రాయుడిపాలెం ప్రభ మాత్రం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారండి. అది ప్రభల తీర్థం రోజుని. అదేవిధంగా పక్క గ్రామాల నుంచి లక్షవాడి నుంచి ఒక ప్రభ వస్తుందండి. అది కూడా చేల మధ్య నుంచి తొక్కుంటూ ప్రభను బయట తీసుకురావడం జరుగుతుందండి. అదేవిధంగా అయినపురం ప్రభ కూడా వస్తుందండి. ఇక్కడ ఆ విధంగా మా చెయ్యేరు గ్రామంలో పెద్దలు అందరూ కూడా కలిసిగట్టుగా ఉండి ఇక్కడ వచ్చిన వాళ్ళని సక్రంగా చూసే విధంగా సక్రంగా చేస్తారండి. అంటే ఇక్కడ ఏర్పాట్లు బాగానే చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, సాంప్రదాయాలని ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ అందించడం కోసం మీరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? అంతే, 100% అండి. నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఇంచుమించుగా నాకు వచ్చి 40 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉందండి. ఇక్కడ మా గ్రామంలో ఈ విధంగా జరుగుతున్నాయండి. సార్, అదే విధంగా మనం ఇక్కడ ఈయన సంస్కృతి సాంప్రదాయాలను నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళ కోసం అందించాలని మేము ఇక్కడ ఈ క్రీడల్ని అమలు చేస్తున్నాం తప్ప దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అని అంటున్నారు. మరో పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, ఈయన అడిగి మనం ఒకసారి విషయాలు తెలుసుకుందాం. సార్ మీరు ఒకసారి చెప్పండి, మీరు ఏంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అసలు? మాకు 20 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అధికారం చేసి శుభ్రంగా చేసుకుని ఏ గొడవ లేకుండా అన్ని కులాలు ఒక తోట మీద ఉండి సక్రంగా చేసుకెళ్తాం 3 రోజులు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు అంటున్నారు ఇదే ప్లేస్ లో ప్రబల తీర్థం ఏకాదశి రుద్రులు ఇక్కడ తీసుకొస్తారు కనుమ రోజున. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లోక కళ్యాణార్థం వాళ్ళు ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ఒక కొలువు తీరించి ఈ ఊరి కోసం ఇక్కడ వాళ్ళు ఒక జాతర లాగా ఇక్కడ దీన్ని జరుపుకుంటుంటారు. అదేవిధంగా ఇక్కడ భోగి రోజున, అలాగే నెక్స్ట్ రేపటి రోజున కూడా ఇక్కడ అనేక విధాలైనటువంటి కోలాటాలు, నృత్యాలతోటి వీళ్ళు చేస్తుంటారు. ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, మనకి చెప్పొచ్చు ఒకసారి ఇక్కడ ఈయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఇప్పుడు ఎప్పటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు? సుమారు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సుమారు మా పూర్వీకులు 400 సంవత్సరాల నుంచి ఇక్కడ కోడిపందాలు ప్రబల తీర్థాలు అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ పక్క గ్రామాల నుంచి కూడా ప్రభలు, మా పక్క మండలాల నుంచి కూడా ప్రభలు వచ్చి ఈ 3వ రోజు తీర్థం కూడా భారీగా జరుగుతుంది. ఈ కోడి పందాలు అన్నది సాంప్రదాయబద్ధంగా జట్టి కత్తులతో కాకుండా జట్టి పందాలు కడతారండి. ఈ 3 రోజులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ప్రేక్షకులు వచ్చి తిలకించి జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా గ్రామం తరపున అన్ని ఏర్పాట్లు పార్టీలకు అతీతంగా చేయటం జరిగిందండి. ఇక్కడ ఈ ప్రభల తీర్థం అన్నది ఇప్పటి నుంచే కాదు, మా పూర్వీకులు చెప్పడం అత్యంత వైభవంగా చెప్తున్నారు. అలాగే ఈ మధ్య మరి ఈ కొన్ని ప్రభలు 50 సంవత్సరాలు పూర్తయిందండి, కొన్ని సంవత్సరాలు 30 అయింది, కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ప్రభలు జరుగుతున్నాయి. కొన్ని అయితే మాకు లెక్కలు తెలియని సంవత్సరాల నుంచి కూడా ప్రభలు ఈ తీర్థానికి రావడం జరుగుతుంది. ఈ ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులు అంతా కూడా ఎంతో పాడి పంటలతో ధాన్యాలతో సుఖశాంతంగా జరుపుకుంటున్నారని తెలియజేస్తున్నాను. ఈయన చూడొచ్చు మనం, ఈయన చెప్పినటువంటి ఇక్కడ పాడి పంటలు సుఖశాంతాలు రైతులకి పంట చేతికొచ్చిన తర్వాత జరిగేటువంటి ఏకైక పండగ ఇది. ఈ పండగ విశేషం ఏంటంటే దేశంలో ఎవరు ఉన్న ఇక్కడ కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు చేసుకునేటువంటి ఏకైక పండగ ఇది. ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వచ్చి బెంగళూరు నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో మూడు రోజులు కూడా వీళ్ళు దీన్ని గడిపి దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు తిలకిస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ పురుషులతో పాటు లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ మనకి వీటిని వీక్షిస్తున్నారు. ఒకసారి ఒక ఆవిడని అడిగి తెలుసుకుందాము. అమ్మ, ఒకసారి ఏంటంటే ఇక్కడ లేడీస్ కూడా దీన్ని తిలకిస్తున్నారు అంటే సాంప్రదాయబద్ధంగా మాత్రమే ఇక్కడ జట్టు పందెం జరుగుతున్నాయి తప్ప ఇతర ఏ క్రీడలు కూడా లేవు. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు ఆవిడని. ఇక్కడ ఈవిడ ఎక్కడి నుంచి వచ్చారంటే వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడ ఈ యొక్క క్రీడని ఆహ్వాదిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి మన ఒక టెంట్ వేసి అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ కోడి పందాలని చాలా అంగరంగ వైభవంగా అక్కడ చూడొచ్చు. విజువల్స్ లో మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఒకసారి ఈ విజువల్స్ చూడిస్తే ఒక పుంజు దాన్ని వేరే జట్టు పందెంలో నగ్గింది. వేరే నెగ్గిన వాళ్ళ ఆనందోత్సవాలు ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు చాలా నిరుత్సాహంతో ఇక్కడ వెళ్ళిపోతుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి.